Citindia న్యూస్ కు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా 2021 సదస్సును బేగంపేట వైస్ సిటీ కాకతీయలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు వర్చువల్ విధానంలో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచ నలుమూలల నుంచి 30,000 మంది జీవశాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్ సైన్స్ కంపెనీల ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఫార్మా రంగం, అభివృద్ధి, ఆరోగ్య రంగంపై కీలక చర్చలు జరపనున్నారు. జీవశాస్త్ర పరిశోధకులు ఆవిష్కరణపై ఉపన్యాసాలు ఇవ్వనున్నారు. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. భారత బయోమెట్రిక్ సంస్థ కోవాగింజన్ టీకాను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. విదేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి గర్వకారణమని, ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఎదురులేదని అన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తుందని అన్నారు. సుల్తాన్పూర్లో వైద్య పరికరాల పార్కును నిర్మిస్తామని చెప్పారు. త్వరలో వైద్య పరికరాల పార్కును అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఫార్మా సెక్టర్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో బయో ఫార్మా హబ్, బీ హబ్ ఏర్పాటు చేస్తామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. And Dr. Reddy's are augmenting the global supply by manufacturing and distributing the Russian vaccine Sputnik. Further, Aurobindo Pharma, again a Hyderabad-based company, is building a world-class vaccine manufacturing facility with a capacity of about 450 million doses annually. All these highlight and augment the position of Hyderabad as the vaccine capital of the world. I'm extremely confident that significant global population will be immunized with vaccines produced in Hyderabad. This is no small feat to accomplish. Each time I travel, each time I meet people in various countries, investors in various countries, I keep saying, next time one of your children is getting a vaccine shot, there's 1 in 3 chance that it could have been manufactured in Hyderabad. And today I'm delighted that, the world is taking cognizance of this fact. Our dream and vision of growing the life sciences industry in Telangana to over $100 billion looks plausible, and we remain absolutely committed to it. I'd like to highlight that even after the widespread health and economic distress caused by COVID-19 pandemic, the life sciences sector in Telangana has responded brilliantly with resilience and has witnessed tremendous growth during the last year. Life sciences sector in the last year has attracted new investments to the tune of about 3,700 crores of rupees, and with an employment potential of 14,000 people directly. A feather in our cap has been the approval of Umbralisib for cancer treatment. It is historic because this is the first drug ever discovered in India and approved by US FDA. I am extremely proud that this discovery of Umbralisib is led from Incogen's facility in Genome Valley. This year, Genome Valley also witnessed large pharmaceutical companies announcing expansion plans. Sai Life Sciences, a leading contract research organization, inaugurated its new research and development center in Genome Valley with an investment of about rupees 400 crores. I saw Krishna somewhere. Compliments to his entire team on that. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతి శ్రీలతారెడ్డి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి శ్రీలతారెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 11వ తేదీన మేయర్గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతి శ్రీలత ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసిందే. మీర్పేట్ నందిహిల్స్లో సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వారోత్సవాలు అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన గొప్ప దార్శనికుడు. సేవాలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయం అన్నారు. ఆయన బోధనలు అందరూ ఆచరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు తెలిపారు. సమావేశంలో మేయర్ దుర్గాదీప్లాల్ తదితరులు పాల్గొన్నారు.
దయచేసి అప్పుడు ఎక్కి చెప్పడం ఎక్కిపతి కిరాయి తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు చల్లని చూపు మనందరి మీద ఉండి సమాజంలో ఉన్న అసమానతలన్నీ తొలగిపోయి అందరం కూడా సమానంగా ఎదిగేటట్టు మరొక్కసారి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అడుగులు ముందుకేసారి మీకు అందరికీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే సంత్ సేవాలాల్ గారి జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలు జగన్నాథరావు గారు చెప్పినారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న సోదరులందరూ చెప్పినారు. డెఫినెట్గా ఆ రోజు ఈ రోజుకి ఇంకా ఇంత ఎదుగుతున్నామంటున్న ఈ సమాజంలోనే ఇంకా అసమానతలు ఉంటే ఆ రోజు ఏ విధంగా ఉండేది వ్యవహారం అనేది మనందరికీ తెలుసు. అయితే అందరినీ ఒకతాటి మీద తీసుకొచ్చి ఐకమత్యంగా ఉండి ముందుకు పోయేటట్టు ఒక భగవంతుడిగా మనకు అవకాశం ఇచ్చిన సంత సేవాలాల్ గారి జయంతి సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాలని కోరుకున్నాను. నేను మా ఎస్టీ సోదరులందరూ గిరిజన సోదరులు చాలా మంది ఉంటారు ఇక్కడ. ఎక్కడెక్కడి నుండి వచ్చినలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు సముచిత న్యాయం కలిగేటట్టు అన్ని కులాలని మతాలని గౌరవిస్తూ కుల మతాలకు సంబంధించిన సంప్రదాయాలను కూడా ముందుకెళ్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నేను చెప్పక తప్పదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఉత్పత్తి రంగాల వారితో సిపి సజ్జనార్, శంషాబాద్ మండల పరిధిలోని మల్లికా కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో సిపి సజ్జనార్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి సైబరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ గతంలో ఐటీ రంగం వారితో అనుసంబంధం ఉండేదని, అక్టోబర్లో కరోనా సమయంలో మ్యానుఫ్యాక్చర్స్, ఫార్మాసిటీ, హాస్పిటల్, ఎడ్యుకేషన్ వారితో కలిసి పనిచేయడం జరిగిందని, వారికి ఉన్న సమస్యలు కూడా పోల్సులు తీర్చడం జరిగిందని తెలిపారు. శనివారం రోజు దాదాపు 200 మంది మ్యానుఫ్యాక్చర్ యాజమానులతో సమావేశం ఏర్పాటు చేయబడింది అని తెలిపారు. పారిశ్రామిక రంగంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగా కృషి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ అశోక్, ఏసీపీ భాస్కర్, వేముల, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్, సిఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐటీ కారిడార్లో ఒక ప్రత్యేక సంస్థ ఉంది, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇది ఒక కొలాబరేటివ్ బాడీ మన సైబరాబాద్ పోలీస్కి, తెలంగాణ గవర్నమెంట్కి మరియు ఐటీ ఇండస్ట్రీకి. 2006 నుంచి ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మొన్ననే మనము వీ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ సెలబ్రేషన్స్. కోవిడ్ సమయంలో మనము ఐటీ ఇండస్ట్రీ కాకుండా సైబరాబాద్ ఏరియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, హెల్త్ కేరు, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ సెక్టర్స్ వాళ్ళతో మనం ఇంటరాక్ట్ కావడం జరిగింది. సో అప్పుడు మనకు అనిపించింది మనం కూడా ఇట్లా మన ఐటీ వర్టికల్ ఉంది, అట్లానే సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఒక అన్ని ఇండస్ట్రీస్కి ఒక సపరేట్ వర్టికల్ పెడితే బాగుంటుందని చెప్పి సో అక్టోబర్లో మనము అన్ని వర్టికల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫార్మా, హెల్త్ కేరు, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషను. సో దాని భాగంగా ఈరోజు ఇక్కడ కాటేదాన్, బాలానగర్, జీడిమట్ల, మైలార్దేవపల్లిలో ఉన్న కొత్తూరు, షాద్నగర్లో ఉన్న ఇండస్ట్రీస్తోని మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా మన సంస్థ చేస్తున్న పనిని మనం చెప్పడం జరిగింది. చాలామంది మన ఈ మెంబర్ కావాలని చెప్పి చాలా ఆసక్తి చూపించారు. ఈ ఒక వర్టికల్కి మన డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి, మన భార్గవ వెల్స్పన్ ఇండస్ట్రీ, మన శంషాబాద్ డీసీపీ గారు కన్వీనర్గా ఉంటారు. మన భార్గవ గారు వెల్స్పన్ ఇండస్ట్రీ జాయింట్ సెక్రటరీగా ఉండి ఈ మొత్తం వర్టికల్ని చూడడం జరుగుతుంది. సో ఈ ఒక్క మెంబర్షిప్ కావడంతో ప్రజల ఈ ఇండస్ట్రీస్ అందరూ కూడా బాగా బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. మనం కూడా అనేక రంగంలో మనము ఈ ఒక సంస్థ పనిచేయడంతో ఆ ఒక్క బెనిఫిట్స్ కూడా ఈ అందరూ కూడా ఇండస్ట్రీస్ అందరూ కూడా ఆ బెనిఫిట్స్ వీళ్ళు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్కు బయలుదేరిన రామచంద్రారావు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మురళీధర్రావు, చింతల రామచంద్రారెడ్డి, కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి రామచంద్రారావును మరోసారి మండలికి పంపాలి. 2015 టీఆర్ఎస్ వేవ్లోనే ఈ స్థానాన్ని గెలిచాం. ఇప్పుడు టీఆర్ఎస్కు వ్యతిరేకత ఉంది కాబట్టి మంచి మేజాటితో గెలవాలి. ఎమ్మెల్సీగా రామచంద్రరావు ప్రజల గొంతుక వినిపించారు. క్యాడర్ కష్టపడితే ఎవరు పోటీలో ఉన్నా భారీ మేజాటితో గెలుపు మనదే అవుతుందని తెలిపారు. రామచంద్రరావు గారు వారు న్యాయవాదిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా మరి పేరుగొన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. వారు రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్గా, జాతీయ బార్ కౌన్సిల్ మెంబర్గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా అనేక రకాలుగా దేశంలో
పత్రికా విలేకరుల కోసము, న్యాయవాదుల కోసము, న్యాయ యొక్క వ్యవస్థ కోసము కృషి చేసినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. ఈరోజు మరొకసారి ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పట్టభద్రుల ఆశీస్సుల కోసం మరొకసారి పార్టీ తరఫున వారు ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. నేను ఈ సందర్భంగా మరి మేధావులందరినీ కోరుతా ఉన్నాను. పనిచేసేటువంటి వ్యక్తి, ప్రజల గొంతు వినిపించేటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తి, నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారిని మరొకసారి అందరు ఆశీర్వదించి ఈరోజు గెలిపించారు. మీకు అందరికీ తెలుసు, 2015లో వారు మొదటిసారి గెలిచినప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ వాతావరణం ఉండింది. కొత్త రాష్ట్రము, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది, కొత్తగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలోనే మరి ఆ రోజు ఉద్యమ నాయకుడైనటువంటి వ్యక్తిని మరి మన మీద పోటీకి పెట్టడం జరిగింది అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు కొత్త ఊపులో ఉండింది. ఆ సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ఆ రోజు మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీని ఓడించి భారీ మెజార్టీతో రామచంద్రరావు గారిని గెలిపించుకున్నాం. చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు అధికారులు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్నగర్ పిల్లర్ నెంబర్ 660 దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మియాపూర్ నుంచి జేఎన్టీయూ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనంపై TS 07FQ 4517 వెళ్తున్న ఎం ఆదిరశ్మి 22 సంవత్సరాలు ఇసుక లారీ TS 30 T6899 ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సరూనగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తపేట హూడా ఎంప్లాయీస్ కాలనీలో నివాసం ఉంటున్న తడక వెంకటేశ్వర్లు అనే వ్యాపారి ఇంటిలో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబం. కేసు నమోదు చేసుకుని క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అనంతరం వివరాలు తెలియజేస్తామన్న పోలీసులు. మీడియాకు సుముఖత వ్యక్తం చేయని ఇంటి యజమాని. తిన్నారని చెప్పు, కావాలంటే అన్న రాసుకో. నల్గొండ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ నామినేషన్ సందర్భంగా పట్టణంలో బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లోని అభ్యర్థి ప్రేమేందర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పాల్గొన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, పొంగులేటి సుధాకర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన ఇంటిగ్రో హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక నాయకులు నయీం ఖాన్ మరియు గౌస్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు మంకల్ రఘు, టీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రౌఫ్, నాయకులు అహద్, ఆది, నరసింహులు, శ్రీనివాసచారి, నర్సిరెడ్డి, ఇర్ఫాన్, రజాక్, చెమ్మనప్ప, సంజు, సంతోష్ గౌడ్, అనిల్, బాండ్, ఆర్, సంతోష్, విజయ్, యోగానంద్, రాజన్ గౌడ్, జావీద్, బబ్లు, రవి, శ్రీకాంత్, ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె వాణిదేవికి రాజ్యసభ లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి వారి పట్ల నిజమైన ప్రేమను టీఆర్ఎస్ పార్టీ చాటుకోవాలి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వాణిదేవిని హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేస్తుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పివి నరసింహారావును గౌరవిస్తూ అభ్యర్థులందరూ స్వచ్ఛందంగా నామినేషన్ వెనక్కి తీసుకోవాలని అంటున్నారు. నిజంగా పివి నరసింహారావు మీద ప్రేమ ఉంటే తెలంగాణ బిడ్డగా గౌరవించాలనే ఆలోచన ఉంటే వారి కూతురికి రాజ్యసభ ఇవ్వండి, లేకపోతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి. అంతేకాని అభ్యర్థులు ఎవరూ లేక రాజకీయ లబ్ధి కోసం పివి నరసింహారావు కుటుంబాన్ని వాడుకోకండి, అంత నీచ స్థితికి దిగజారకండి అంటూ ఆయన హితవు పలికారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవ పివి నరసింహారావు గారి కూతుర్ని అభ్యర్థి చేసి టీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధికి ఆలోచన చేస్తూ ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట చూస్తూ పివి నరసింహారావు గారిని గౌరవించి అభ్యర్థులంతా రాజీనామా చేయాలి, విడ్రా కావాలంటా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నిజంగా పివి నరసింహారావు గారి మీద ప్రేమ ఉంటే, తెలంగాణ బిడ్డగా మీరు గౌరవించాలనే ఆలోచన ఉంటే వాణి అక్కగారికి రాజ్యసభ ఇవ్వండి, లేదా గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇవ్వండి. అభ్యర్థులు ఎవరు దొరకక పోటీ పెట్టాలా లేదా అనే ఆలోచనలు ఉన్నటువంటి సందర్భంగా పివి నరసింహారావు గారి కుటుంబాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేటువంటి నీచ స్థితికి దిగజారినారు మీరు ఇలా రాజకీయాల్లో. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, పివి నరసింహారావు గారి కుటుంబాన్ని నిజంగా మీ పార్టీ గౌరవించినట్టయితే వాడి అక్క గారికి పివి నరసింహారావు గారి కూతురికి రాజ్యసభ ఇవ్వండి, ఇంకేదని ఇవ్వండి. కానీ ఈ విధంగా గెలవలేని ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి వారిని అవమానపరిచే ప్రయత్నం చేయదని టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. వాని అక్కగారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి, ఇది మీకు తగదు, మీకు గౌరవం కాదు అనేటువంటి మాట కూడా విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్ గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి నివాళులర్పించారు. మద్దతుగా రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ ప్రభుత్వ సంస్థల చైర్మన్లు వెంట వచ్చిన వారు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కొంచెం ములుగు జిల్లా ఏజెన్సీ వాజేడు మండలంలో పులి సంచారం. కొంగల జలపాతం సమీప అడవిలో సంచరిస్తూ ఓ చెట్టుపై ఉండడంతో గమనించిన యువకులు పులి సంచరిస్తున్న ప్రదేశానికి కొంగల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో భయోందనలో గ్రామస్తులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.